ఏ తల్లిదండ్రులైనా తమ కొడుకులు, బిడ్డలు ఆళ్ళకంటే మంచిగా బతకాలి అనుకుంటారు. అయ్య సైకిల్ తొక్కితే కొడుకు బండి మీద తిరగాలని అనుకుంటాడు. అయ్య బండి మీద తిరిగితే కొడుకు కార్‌లో తిరగాలని కోరుకుంటాడు. అయ్య కార్‌లో తిరిగితే కొడుకు అంతకంటే మంచిగా బతకాలని అనుకుంటాడు. అట్లా జూస్తరు. అవునా? కాదా? అవును గదా! అయితే ఇగో గీడ కొంతమందిని జూడుర్రి ఎట్లా ఆగం జేస్తున్నారో. అబ్బబ్బా! ఏందిరా అయ్యా ఇది? బాలయ్య సినిమా అనుకునేటట్టు ఆ కార్లు గిర్ర గిర్ర తిరుగుడేంది? పొట్టు పొట్టు పొగలు కక్కుడేంది? రాత్రిపూట రయ్య రయ్య కార్లను గింగిర్లు కొట్టించుడేంది? అబ్బబ్బా! బరి తెగించిన బ్యాచ్ పోరలు చేస్తున్న బీభత్సం ఇది. కొడుకులు సల్లగా ఏసీ కార్లల్ల తిరగాలని అయ్యవ్వలు కొనిచ్చిన కార్లను ఇగో గీ తీరుగా బరి తెగించి బజార్ మీద తిప్పుతున్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న రింగ్ రోడ్డు మీద రాత్రిపూట రాకపోకలు ఏముండయి కాబట్టి ఇగో గిట్ల చేసిండ్రు. మేం ఎవలకు దొరకం ఆడిందే ఆట పాడిందే పాట అనుకున్నారో ఏమో గాని ఇష్టం ఉన్నట్టు చేసిండ్రు. కానీ పోలీసులు కనబెట్టకుంటుంటారా? దొరకబట్టి స్టేషన్ కు తీసుకొని వచ్చిండ్రు. భలే నడిపిండ్రు రా కార్లు. అంత మంచిగా నడిపినందుకు మీకు సన్మానం చేయకుంటే ఎట్లా అని అత్తగారింటికి తీసుకొని వచ్చి పోలీస్ స్టైల్లో మెచ్చుకున్నారు. మొహమ్మద్ ఓబైదుల్లా జోహెర్ సిద్దిక్ అనే ఇల్లు చేసిన కార్ రేసింగ్లు కేకలు పెట్టుకుంటే చేసిన హంగామా స్టంట్లు అక్కడికి ఎవరన్నా పోతే గజ్జు నొనికే తట్టు చేసిండ్రట. మంది సంగతి పక్కకు పెడితే ఇట్లా కార్లను గిర్ర గిర్ర తిప్పుతుంటే అదుపు తప్పి రింగు రోడ్డు మీద నుంచి కింద పడితే పానాలు పోయేటి కావా? అట్లయితే అక్కడ ఉన్నోళ్ళు ఎవరన్నా చచ్చిపోరా? మంది పానాలకు ప్రమాదం చేసి చేష్టలు చేసిండ్రని కేసులు పెట్టి గిట్లా తీసుకొచ్చిండ్రు. ఆవురా పోరగాన్లు ఎన్ని చూస్తలేం రగ్గిసొంటి శిశోర పనులు చేసి పానాలు పోయిన యాక్సిడెంట్లను అయినా ఎందుకురా అయ్యవలేడ్చే కథలు పడతారు? ఏందో ఏమో ఈ కాలం పోరగాన్లకు పానాలంటే లెక్కనే లేదు, ప్రమాదాలన్నా లెక్కలేదు. పోలీసార్లు జర గట్టిగా అరుచుకొని ఇంకోసారి గిసొంటి కార్ రేసులు చేయకుండా చెయ్యుండ్రి అని కోరుతున్నారు ఈ కార్ల రేసులు తెలిసినోళ్ళు.